మెగాస్టార్ చిరంజీవి గారు కథానాయకుడిగా మల్నాడి వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్నటువంటి చిత్రం విశ్వంబర. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నటువంటి ఈ సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్పై మంచి అంచనాలైతే ఉన్నాయి. ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. విశ్వంబర షూటింగ్ దాదాపు పూర్తయిపోయింది. ఒక్క ఐటెం సాంగ్ తప్ప షూటింగ్ మొత్తం పూర్తయిందని తెలుస్తుంది. ఏప్రిల్లో ఈ ఐటెం సాంగ్ని చిత్రీకరించబోతున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది. ఎంఎం కీరవాణి గారి సంగీతం అందిస్తున్నటువంటి విశ్వంబర సినిమాలోని పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయట. ఇప్పటికే మెగాస్టార్ ఇంట్రడక్షన్ సాంగ్ అదిరిపోయిందనే టాక్ అయితే వచ్చింది. ఇక ఈ ఐటెం సాంగ్ కూడా సరికొత్తగా ఒక ఊపిలో ఉందట. సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ అయినప్పటికీ మెగా అభిమానులు మాస్ ప్రేక్షకులు మెచ్చే అంశాలు పుష్కలంగా ఉంటాయట. ముఖ్యంగా అదిరిపోయే సాంగ్స్, మెగాస్టార్ స్టెప్పులతో మెగా ట్రీట్ ఉంటుందని అంటున్నారు. విశ్వంబర సినిమాలో త్రిష కథనాయకగా నటిస్తుంది. చోటాకే నాయుడు కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఈ చిత్రానికి ఎడిటర్స్గా కోటగిరి వెంకటేశ్వరరావు గారు, సంతోష్ కామిరెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉండగా విశ్వంబర నుంచి రాబోయే ఐటెం సాంగ్ చాలా స్పెషల్గా ఉంటుందని, ఇండియన్ స్క్రీన్ పైన ఇప్పటి వరకు చూడనటువంటి ఒక డిఫరెంట్ షేడ్లో ఈ ఐటెం సాంగ్ని మేకర్స్ చిత్రీకరించబోతున్నట్లుగా లీకు వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ముఖ్యంగా ఈ పాటలో మెగాస్టార్ గారి స్టెప్స్ నా భూతో నా భవిష్యత్ అనే విధంగా, మెగాస్టార్ గారి గ్రేసీ స్టెప్స్ని ఏమాత్రం మిస్ కాకుండా ఉండే విధంగా ఈ పాటని డిజైన్ చేసినట్లుగా లీకు వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మరి విశ్వంబర్ నుంచి రాబోయే ఈ ఐటెం సాంగ్ ప్రేక్షకుల్ని ఏ విధంగా మెప్పిస్తుంది, ప్రేక్షకులకు ఏ విధంగా కనుల వింద చేయబోతుంది అన్నది తెలియాలంటే మాత్రం ఈ పాట అఫీషియల్గా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.